ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ పురంధరదాస ఆరాధన గురించి తెలుసుకుందాము. శ్రీ పురంధరదాస ఆరాధన అనేది కన్నడ సాధువు స్వరకర్త పురంధరదాసు యొక్క వార్షిక ఆరాధన. కర్ణాటక సంగీతంలో ది పితామహగా పరిగణించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఈ పండుగను ప్రధానంగా పురంధరదాసు నివసించిన సమాధి పొందిన హంపీలో జరుపుకుంటారు. ఆరాధన పుష్య బహుళ అమావాస్య రోజున సమాధి పొందిన రోజున జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో పురంధరదాసు ఆరాధన 29వ తేదీ జనవరి 2025 బుధవారం రోజున జరుగుతుంది. పురంధరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన కన్నడ మరియు సంస్కృతంలో దాదాపు 4,75,000 పాటలు రాశారు. ఆయన మధ్వాచార్య ద్వైత తత్వశాస్త్రాన్ని అనుసరించేవారు. ఆయన హరిదాస తత్వవేత్త, గాయకుడు, స్వరకర్త. ఆయన మాతృభాష కన్నడం. ఆయన పాటలు హిందుస్థానీ సంగీత శైలిలో కూడా ప్రసిద్ధి చెందాయి. పురంధరదాస ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాలు: తిరుమల తిరుపతి దేవస్థానము దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ఆరాధన నిర్వహిస్తారు. శ్రీకృష్ణ మఠంలో పలు వైభవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1970 దశకం ప్రారంభంలో తమిళనాడులో త్యాగరాజు అనుభవించిన హోదా కర్ణాటకలో పురంధరదాస్కి ఇవ్వలేదని జయచామరాజ వడియర్ విచారణం వ్యక్తం చేశారు. ఈ కన్నడ పాత్రికేయుడు ఎన్ఏ మూర్తి ప్రేరణతో హంపీలో పురంధరదాసర ఆరాధన ప్రారంభించారు. 1974 నుండి 1976 వరకు వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మూర్తి మరణానంతరము అతని కుమారుడు రాజారావు వార్షిక కార్యక్రమాన్ని ముల్బాగల్లోని పురంధర విఠల దేవాలయంలో నిర్వహించడం ప్రారంభించారు. పురంధరదాసు సంపన్న వ్యాపారి వరదప్ప నాయక మరియు అతని భార్య రుక్మిణికి ఏకైక కుమారుడు. తిరుమలలోని వెంకటేశ్వర దేవాలయం యొక్క ప్రధాన దేవత పేరు మీదుగా ఆయనకు శ్రీనివాస నాయక అని పేరు పెట్టారు. అతను విద్య ద్వారా కన్నడ, సంస్కృతము మరియు పవిత్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు. 16 సంవత్సరాల వయసులో అతను సరస్వతీబాయిని వివాహం చేసుకున్నాడు. వారికి వరదప్ప, గురురాయ, అభినవ అప్ప, మధ్వపతి అనే 4 కుమారులు ఉన్నారు. అతను 20 సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులను కోల్పోయాడు. తద్వారా తన తండ్రి రత్నాల వ్యాపారాన్ని మరియు తాకట్టు వ్యాపారాన్ని వారసత్వంగా పొందాడు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందించాడు. ఆయనకు నవకోటి నారాయణగా పిలువబడ్డాడు. నాయక నుంచి దాస్గా ఎలా పరివర్తన చెందాడో తెలుసుకుందాం. విఠల ప్రభువు తన కుమారుని దారపు ఉత్సవాన్ని నిర్వహించడానికి కొంత భిక్ష అవసరమయ్యే ఒక భిక్షగాడు బ్రాహ్మణుడిలా నటిస్తూ శ్రీనివాస నాయకుని దుకాణానికి వెళ్ళాడని నమ్ముతారు. శ్రీనివాస నాయక ఆ బ్రాహ్మణుడిని మరుసటి రోజు తిరిగి రమ్మని అభ్యర్థించాడు. అయితే మరో 6 నెలల పాటు అతను స్వీకరించడం కొనసాగించాడు. అతను చివరకు తన పట్టుదలతో విసిగిపోయి తద్వారా అతను ఆడడానికి ఉపయోగించే ఒక తప్పుడు నాణ్యాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చాడు. భగవంతుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు మరియు చివరికి అతనికి ఒక పోనీ నాణ్యాన్ని అందజేసే ముందు ఒక చిన్న వడ్డీ వ్యాపారి 6 నెలల పాటు ప్రతిరోజు తన దుకాణాన్ని సందర్శించమని ఎలా బలవంతం చేశాడు అనే విచారకరమైన కథను లక్ష్మికి వివరించాడు. లక్ష్మి తన ముక్కు పుడకను బ్రాహ్మణుడికి భిక్షగా ఇచ్చింది. నగదు కోసము ముక్కు పుడకను తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో బ్రాహ్మణుడు త్వరగా శ్రీనివాస నాయక దుకాణానికి తిరిగి వచ్చాడు. అయితే వడ్డీ వ్యాపారి దాన్ని గుర్తించాడు కాబట్టి అతను దాన్ని తన సెల్ఫ్లో ఉంచి ఇంటికి పరిగెత్తాడు. అతను వెంటనే లక్ష్మిని తన ముక్కు ఉంగరం చూపించమని అభ్యర్థించాడు. లక్ష్మి భయాందోళనకు గురై వంటగదిలో బంధించి విషం తాగేందుకు ప్రయత్నించింది. ఆమె తన జీవిత భాగస్వామి కోసం ముక్కు ఉంగరాన్ని అద్భుతంగా తయారు చేసింది. అది ఆకాశం నుండి ఆమె విషపు కప్పులో అద్భుతంగా పడిపోయింది. అతడు తన దుకాణానికి తిరిగి వచ్చినప్పుడు అతను ముక్కు ఉంగరం మాయమైనట్టు గుర్తించాడు. శ్రీనివాస నాయక తన
సేవకుడు ఆశ్చర్యానికి మరియు ఇబ్బందికి గురైన తర్వాత తన భూ సంబంధమైన ఆస్తులన్నింటినీ వదులుకొని దాసుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా పురంధరదాస్ శ్రీనివాస నాయకుడయ్యాడు. అతను ఈ సంఘటనను మెచ్చుకుంటూ ఒక పాటను రాసి తనను దేవుని వైపు నడిపించినందుకు అతని భార్యకు అంకితం చేశాడు. పురంధరదాసు వైవిధ్యమైన దక్షిణ భారతీయ సాంప్రదాయాలు మరియు వేదాలలో వివరించిన సంగీత విజ్ఞానం యొక్క సంశ్లేషణ అయిన సంగీత వ్యవస్థను అధికారం చేసినందుకు అతను కర్ణాటక సంగీత స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. అతను కర్ణాటక సంగీతం ఎలా నేర్చుకోవాలో పాఠాలను గ్రేడింగ్ చేసే విధానాన్ని రూపొందించాడు. 84 రాగాలను పురంధరదాసు గుర్తించారు. అతని ప్రతి సాహిత్యం ఒక అద్భుతమైన సంగీత భాగం. అతని రచన కృతులు, కీర్తనలు, పదాలు మరియు ఇతర అస్పష్టమైన శైలులతో సహా అనేక రకాల సంగీత శైలులను ప్రభావితం చేశాయి. అతను కర్ణాటక సంగీతంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాడు. ఆయన తన ప్రహ్లాద భక్తి విజయంలో గౌరవించిన శ్రీ త్యాగరాజుపై పెద్ద ప్రభావాన్ని చూపారు. పురాణాల ప్రకారము పురంధరదాసు 80 సంవత్సరాలు జీవించాడు. అతను సంగీతం యొక్క సర్వవ్యాప్త మాయాజాలము మరియు వ్యవహారిక భాషా మాధ్యమాన్ని ఉపయోగించి భక్తితో ప్రజల హృదయాలను ప్రభావితం చేశాడు.